తమ్ముడా నితిన్ అన్నకి మంచి ప్లాప్ పడిందండి. చాలా పెద్ద ప్లాప్. పుట్టగతులు అయితే ఉండవు. ప్రతి ఒక్కడు ఏదంటే పుట్టగతులు తెచ్చుకుంటారు, కానీ నితిన్ గారు అయితే పుట్టగతులు లేకుండా చేసుకున్నారు. సినిమా పక్కా ఫ్లాప్ అయిపోతుంది. డబ్బులు ఖర్చు పెట్టి ఒక చీప్ ప్రోడక్ట్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఇట్స్ టైం ఫర్ దిల్ రాజు గారు. కొంచెం దిల్ ఉంది కాబట్టి స్టంట్లు వేసుకోవాల్సిన టైం. సినిమా అయితే ఫ్లాప్. నితిన్ గారికి ఈ సినిమాతో పుట్టగతులు అయితే ఉండవు. ప్రతి ఒక్కడు ఏదంటే పుట్టగతులు తెచ్చుకుంటారు, కానీ నితిన్ గారు అయితే పుట్టగతులు లేకుండా చేసుకున్నారు. సినిమా పక్కా ఫ్లాప్ అయిపోతుంది. ఎవరు దాంట్లో డౌట్ పడాల్సిన లేదు. యాక్టింగ్ పరంగా ఏదో అనుకుంటే చాలా కష్టపడ్డారు, బట్ ఆ సినిమాలో ఏం మూమెంట్ లేదు, చరిత్ర లేదు, ఒక స్టోరీ లేదు. ఎటో తీసుకుపోయినారు, ఎటేటో పోతుంది సినిమా. వేస్ట్ 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 వేస్ట్. తమ్ముడు సినిమా అనేది వేస్ట్. ఎవరు చూడకండి. 200-300 రూపాయలు బొక్క. సినిమా డబ్బులు పెట్టుకుని వస్తే వేస్ట్. ఫ్రీ టికెట్లు అయితే వచ్చి చూడండి, లేకపోతే స్టోరీ ఎక్కడికో పోయింది. నితిన్ గారికి ఏంటంటే మంచి మంచి సినిమాలు, మంచి మంచి దయం సినిమాలు లాంటి అట్లాంటివి తీస్తే నితిన్ గారికి సెట్ అవుతుంది. ఇట్లాంటి సినిమాలు అయితే ఎమోషన్ అయితే సెట్ కావు. అక్క చరిత్ర అన్నారు, అక్క చరిత్ర అక్కడ లేదే లేదు. మొత్తం రక్త చరిత్ర అని ఉంది. మొత్తం నరుకుడే నరుకుడు. ఏ నరుకుడా కానీ అర్థం కాలేదు. అది ఒకటి భాగంగా బాగుంది, కానీ సినిమా అయితే పక్క ఫ్లాప్ అవుతుంది. ఎవరైతే సినిమాని అయితే చూడకండి. సినిమా అయితే ఇక వేస్ట్ అంటే వేస్ట్, పరమ వేస్ట్. నితిన్ గారు మీకు పుట్టగదులు నాశిస్తాయండి, మీరు వేస్ట్. సినిమా తీయకండి ఇక. అడగని చెప్తా. తమ్ముడా నితిన్ అన్నకి మంచి ప్లాప్ పడిందండి. చాలా పెద్ద ప్లాప్. ఇలాంటి ప్లాప్ ఎక్స్పెక్ట్ చేయాల. కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నా కానీ డిసప్పాయింట్మెంట్ చేశాడు. సో అవును, నితిన్ గారికి అయితే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు గుండె జారి కళ్ళంతా ఏం తీసుకో అప్పుడు కొట్టాడు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మళ్ళీ హిట్ మొక్కం చూడాలి నితిన్ గారు. సో ఇది 1000% డైరెక్టర్ గారి మిస్టేక్. ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడమే తప్పు, అంతే. ఇదే చెప్తున్నాను కదా, ఇది ఒక పేలన బాంబు ఒత్తు పొడుగు కదండి. ఇది స్టోరీయే బాగాలేదు. ఇది అతుకులు పంత అంటారు తెలుసా మీకు? అతుకులు పంతలాగా ఉంది. ఏదో 2 పాటలు బాగుంటాయి, 2 ఫైట్లు బాగుంటాయి, సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడం అది ఒక మూఢ నమ్మకం అనుకోవాలి. వర్కౌట్ అవ్వలేదని చెప్తా. వర్కౌట్ అవ్వలేదు. నేను అదే అన్నా, యాక్టింగ్ పరంగా లయ గారు కానీ నితిన్ గారు కానీ ఎవరికైనా బాగా చేస్తున్నారండి. నాకు తెలిసి దీనికంటే ఆర్యన్ అజయ్ గారు అని ఒకడు ఉంటాడు, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. ఆడికి ఇచ్చినా కూడా ఎర్ర తీసేవాడు ఈ సినిమా మీద. నాకు డైరెక్షన్ నచ్చలా, స్క్రిప్ట్ బాగాలేదు. నేను 5కి 0 ఇచ్చేస్తానండి, పెద్ద 0. మూవీ అయితే కాదన్న ఇది. వేణు శ్రీరామ్ గారు అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక చీప్ ప్రోడక్ట్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఇట్స్ టైం ఫర్ దిల్ రాజు గారు. కొంచెం దిల్ ఉంది కాబట్టి స్టంట్లు వేసుకోవాల్సిన టైం. డ్రీమ్ వర్క్స్ ఎలాగో ఓపెన్ చేశారు. అక్కడైనా కొంచెం కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ ని కొంచెం ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అన్న. సో ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. తమ్ముడు టైట్ స్టోరీ పరంగా ఒక తమ్ముడు అక్క చెల్లెల మధ్య జరిగిందన్న, కానీ తమ్ముడు టైటిల్ తీసుకొచ్చి లైక్ ఐకానిక్ వాల్యూ ఉందన్న దానికి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనగానే తమ్ముడు మూవీ అనగానే ఇట్ హ్యాస్ ఐకానిక్ వాల్యూ. సో ప్రతి మూవీలో ఒక హీరో హీరోయిన్, ఇప్పుడు రేస్ గురం మూవీలో అన్న తమ్ముడు స్టోరీ అని చెప్పి తమ్ముడు టైటిల్ తెచ్చి పెట్టేలేం కదా. సో నువ్వు టైటిల్ వాడుకున్నప్పుడు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ జస్టిఫై. సో అది కంప్లీట్ గా వేణు శ్రీరామ్ గారు అయితే చాలా డిసప్పాయింట్ చేశారు. ఈ కుడెంట్ జస్టిఫై ద టైటిల్ ఆర్ టు ద మనీకే. అసలు 75 crores తీసుకొని ఒక చీప్ క్వాలిటీ పడేసాడు అన్న ఆయన ముందైతే. సో ఇట్స్ నాట్ ఎ మూవీ టు అస్సలు చూడలేమంటే మేబీ ఓటీటీలో స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు సీన్స్. అంటే ఇది ఒక బేసికల్లీ ఒక సర్వైవల్ డ్రామా, లైక్ ఒక 1 night జరిగే మూవీ స్టోరీ. సో దాన్ని ఇంతలాగి ఏదైనా కొంచెం మంచి ఎలివేషన్ సీన్స్ పడి ఉంటే చాలా బాగుంటేది. దేర్ ఆర్ మెనీ మూవీస్ లైక్ సర్వైవల్ డ్రామాస్ చాలా వచ్చాయి, కానీ ఇదైతే ఒక చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ వేణు శ్రీరామ్. ఇంతకు మించి ఆయన అయితే ఇంకొక డిజాస్టర్ అయితే తీయలేడని నా ఫీలింగ్. హీరోయిన్ వర్ష బోలమ్మ గారు బాగా చేశారు, కానీ ఎక్కడో ఆవిడ క్యారెక్టర్ ని సగంలో ఎండ్ చేసినట్టు అనిపించింది. సో ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ అంటే మరీ ట్విస్టులు చెప్పేంత మూవీ కాదు ఇది, కానీ కంప్లీట్లీ అంటే చెప్తున్నా. ప్లస్ పాయింట్స్ అంటే నితిన్ గారు లయ గారి క్యారెక్టర్ అనుకోవచ్చు, కానీ లయ గారి క్యారెక్టర్ కూడా కొంచెం కంటెంట్ బాగుంటుంటే బాగుండేదండి. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ గా విలన్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది.
సో అదే సో ఫస్ట్ హాఫ్ లో నువ్వు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంచెం హై ఇచ్చాడు, అదే మెయింటైన్ చేస్తుంటే చాలా బాగుండేది, కానీ అది మెయింటైన్ చేయలేక హీ గాట్ ఏ డిజాస్టర్ ఫ్రమ్ దిస్.